హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ద హరికృష్ణ డైలీ కరెంట్ అఫైర్స్. ఈరోజు మనం ఈ వీడియోలో 2024 ఏప్రిల్ నెలకు సంబంధించి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ తెలుసుకోబోతున్నాం. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని కంటెంట్ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, దేశంలో యూపీఐ ఆధారిత చెల్లింపులు పెరిగిన 2023-24 ఆర్థిక సంవత్సరంలో నెలవారీ సగటు ఏటీఎం నగదు ఉపసంహరణలు ఎంత శాతం పెరిగాయి? ఆన్సర్ 5.51%. ఇక్కడ కొన్ని మన ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం. బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు, లాజిస్టిక్స్, సాంకేతిక సేవలు అందించే సిఎంఎస్ ఇన్ఫో సిస్టమ్స్ విడుదల చేసిన అన్ఫోల్డింగ్ ఇండియాస్ కన్జంప్షన్ స్టోరీ నివేదిక ప్రకారం 2023-24 ఆర్థిక సంవత్సరంలో నెలవారీ సగటు ఏటీఎం నగదు ఉపసంహరణలు 1.43 కోట్లు ఉన్నాయి. అదేవిధంగా 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఇవి 1.35 కోట్లుగా ఉన్నట్లు తెలుస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, భారత్లో సెమీకండక్టర్ ఫ్యాబ్ ప్లాంట్ను ఏర్పాటు చేయబోతున్నారు. దీన్ని ఎలక్ట్రానిక్ దిగ్గజమైనటువంటి షార్ప్ నిర్మించబోతుంది. షార్ప్ ఏ దేశానికి చెందిన ఎలక్ట్రానిక్ సంస్థ? ఆన్సర్ జపాన్. సెమీకండక్టర్ ఫ్యాబ్ ప్లాంట్ గురించి కొన్ని ముఖ్యమైన పాయింట్స్ తెలుసుకుందాం. ఈ ప్లాంట్ కోసం $3 నుండి $5 బిలియన్ పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది. ప్లాంట్ ఏర్పాటుకు తెలంగాణ, గుజరాత్, మహారాష్ట్ర ప్రభుత్వాలతో షార్ప్ చర్చలు నిర్వహిస్తున్నది. ఆర్చరీ వరల్డ్ కప్ స్టేజ్ 1 కాంపౌండ్ విభాగంలో హ్యాట్రిక్ స్వర్ణాలు సాధించిన ఆర్చర్ ఎవరు? ఆన్సర్ జ్యోతి సురేఖ. ఇంపార్టెంట్ పాయింట్స్, ఒక ప్రపంచ కప్లో దీపికా కుమారి తర్వాత 3 స్వర్ణాలు సాధించిన భారత రెండో ఆర్చర్గా జ్యోతి సురేఖ ఈ ఘనత సాధించింది. ఫోర్బ్స్ 2024 ప్రపంచ బిలియనీర్ల జాబితాలో భారత్లో అత్యంత ధనవంతుడిగా ఎవరు నిలిచారు? ఆన్సర్ రిలయన్స్ అధిపతి ముఖేష్ అంబానీ. ముఖేష్ అంబానీ $116 బిలియన్ నికర సంపదతో ప్రపంచంలో 9వ స్థానంలో నిలిచారు. అదేవిధంగా ఇండియాలో అయితే మొదటి స్థానంలో నిలవడం జరిగింది. అదేవిధంగా ఫ్రాన్స్ విలాస వస్తువుల దిగ్గజం అయినటువంటి LVMH అధిపతి బెర్నాల్డ్ ఆర్నాల్డ్ $233 బిలియన్ సంపదతో ప్రపంచంలో మొదటి స్థానంలో నిలిచాడు. ఉన్నత న్యాయ వ్యవస్థలో జడ్జీల నియామకం కోసం అమలవుతున్న కొలీజియం విధానం రద్దుకు ఇటీవల పిటిషన్ ఎవరు దాఖలు చేశారు? ఆన్సర్ మాథ్యూస్ నేడంపర అనే న్యాయవాది. ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ స్పందిస్తూ రాజ్యాంగ ధర్మాసనం ఒక అంశంపై రూలింగ్ ఇచ్చాక 32వ అధికరణం కింద పిటిషన్ వేయడం చెల్లదని రిజిస్టర్ స్పష్టం చేశారు. కోర్మాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఫాస్ఫారిక్ యాసిడ్, సల్ఫ్యూరిక్ యాసిడ్ ప్లాంట్లు ఏ ప్రాంతంలో నిర్మించనుంది? ఆన్సర్ కాకినాడ. ఇంపార్టెంట్ పాయింట్స్, ఈ యూనిట్ నిర్మాణానికి 1000 కోట్ల పెట్టుబడి అవసరమని అంచనా వేశారు. ఫాస్ఫారిక్ యాసిడ్ తయారీ ప్లాంటు రోజుకు 650 టన్నుల సామర్థ్యంతో మరియు సల్ఫ్యూరిక్ యాసిడ్ ప్లాంటును రోజుకు 1800 టన్నుల సామర్థ్యంతో ఏర్పాటు చేయబోతున్నారు. DAP, NPK తదితర ఫాస్ఫాటిక్ ఎరువుల తయారీలో ఈ ఆమ్లాలను వినియోగిస్తారు. తద్వారా ముడి పదార్థాల దిగుమతులపై ఆధారపడనవసరం లేదు. ఇటీవల రామచంద్ర మిషన్ వ్యవస్థాపకులు, ఆధ్యాత్మిక గురువు బాబూజీ మహారాజ్ 125వ జయంతి వేడుకలు ఎక్కడ నిర్వహించారు? ఆన్సర్ హైదరాబాద్ సమీపంలోనే ప్రపంచ ఆధ్యాత్మిక శాంతి కేంద్రం కన్హా శాంతి వనం. ఇంపార్టెంట్ పాయింట్స్, ముఖ్య అతిథిగా మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, గౌరవ అతిథిగా సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ NV రమణ హాజరయ్యారు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలోనే అతిపెద్ద ఎయిర్పోర్ట్ ఆల్ మక్తూమ్ అంతర్జాతీయ విమానాశ్రయం ఏ దేశంలో నిర్మించబోతున్నారు? ఆన్సర్ దుబాయ్. ఇంపార్టెంట్ పాయింట్స్, ఈ ప్రాజెక్టు కోసం 2.9 లక్షల కోట్లు ఖర్చు చేయనున్నారు. చంద్రయాన్ 3 ప్రయోగ సమయంలో
అంతరిక్ష వ్యర్థాలను ఢీకొట్టే పరిస్థితిని తప్పించుకోవడానికి చంద్రయాన్-3 ప్రయోగం ఎన్ని సెకన్లు ఆలస్యంగా జరిగింది? ఆన్సర్ 4 సెకన్లు. ఇంపార్టెంట్ పాయింట్స్. కొలిజన్ అండ్ లాంచ్ అవాయిడెన్స్ విశ్లేషణ ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇస్రో తెలిపింది. అదేవిధంగా చంద్రయాన్-3 హ్యోమో నౌకని LVM-3 M4 ర్యాకెట్ ద్వారా జూలై 14, 2023న శ్రీహరికోట నుంచి ప్రయోగించారు. ప్రపంచంలో రక్షణ రంగం యొక్క ఖర్చు అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది? ఆన్సర్ 4వ స్థానం. ఇంపార్టెంట్ పాయింట్స్. 2023లో మన దేశం రక్షణ రంగంపై $8,360 కోట్ల ఖర్చు చేసింది. అదేవిధంగా అమెరికా ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. చైనా, రష్యా వరుసగా 2-3 స్థానాల్లో నిలిచాయి. 2024 సంవత్సరానికి గాను ప్రపంచంలో అత్యుత్తమ ఎయిర్పోర్టుగా ఏ ఎయిర్పోర్ట్ నిలిచింది? ఆన్సర్ అహ్మద్ అంతర్జాతీయ విమానాశ్రయం. ఇంపార్టెంట్ పాయింట్స్. ఖతర్ రాజధాని దోహాలోనే అహ్మద్ అంతర్జాతీయ విమానాశ్రయం 2024లో ప్రపంచంలో అత్యుత్తమ ఎయిర్పోర్టుగా నిలిచింది. అదేవిధంగా సింగపూర్కి చెందిన చాంగి 2వ స్థానంలో నిలిచింది. ఇక భారతదేశ విషయానికి వస్తే ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఢిల్లీ 36వ స్థానంలో నిలిచింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో భారత్ నుంచి రక్షణ రంగ ఎగుమతులు జీవనకాల గరిష్టానికి చేరుకున్నాయి. ఎన్ని కోట్ల మేరకు రక్షణ ఉత్పత్తులు, సాంకేతికతలను విదేశాలకు సరఫరా చేసినట్లు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు? ఆన్సర్ 21,083 కోట్లు. ఇంపార్టెంట్ పాయింట్స్. 2022-23 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ వృద్ధి 32.5%గా నమోదైందని ఆయన తెలిపారు. 2024వ సంవత్సరం మిస్ యూనివర్స్ బ్యూనస్ ఎయిర్స్గా ఎవరు ఎంపికయ్యారు? ఆన్సర్ అలహేంద్రా మారిసా రోడ్రిగేజ్. ఇంపార్టెంట్ పాయింట్స్. అర్జెంటీనాకు చెందిన 60 ఏళ్ల అలహేంద్రా మారిసా రోడ్రిగేజ్ మిస్ యూనివర్స్ బ్యూనస్ ఎయిర్స్గా ఎంపికైనారు. దేశంలో తొలి ఏకగ్రీవ ఎంపీ అయినటువంటి TN విశ్వనాథ్ రెడ్డి ఏ పార్టీకి చెందిన వ్యక్తి? ఆన్సర్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. ఇంపార్టెంట్ పాయింట్స్. ప్రస్తుతం గుజరాత్లోనే సూరత్ పార్లమెంటు నుంచి బీజేపీ అభ్యర్థి ముఖేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. గుజరాత్లోని సూరత్ నుంచి ఏకగ్రీవంగా ఎన్నికైన భాజపా నేత ముఖేష్ దలాలకు రిటర్నింగ్ అధికారి ధృవీకరణ పత్రం అందజేశారు. నామినేషన్లో ఒకే అభ్యర్థి ఉంటే పోలింగ్ జరగకుండానే ఎన్నికైనట్లు ప్రకటించే అధికారం 1951 ప్రజా ప్రాతినిధ్య చట్టంలోనే సెక్షన్ 53 క్లాజ్ 3 ప్రకారం రిటర్నింగ్ అధికారికి ఉంటుంది. 2024 సంవత్సరంలో G7 సమ్మిట్ ఏ దేశంలో జరగనున్నది? ఆన్సర్ ఇటలీ. ఇక్కడ G7 సమ్మిట్ గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ తెలుసుకుందాం. G7 సమ్మిట్ హెల్డ్ అట్ అపులియా, ఇటలీ. ఇది జూన్ 13 నుంచి జూన్ 15 వరకు ఇటలీలో జరుగుతున్నది. అదేవిధంగా G7 కంట్రీస్ ఏవేవంటే ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, ద యునైటెడ్ స్టేట్స్, ద యునైటెడ్ కింగ్డమ్ అండ్ కెనడా. ఇటలీ రాజధాని రోమ్. ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ. సదా టాన్స్క్యూ 2024 మిలిటరీ విన్యాసాలు ఏ దేశాల మధ్య జరిగాయి? ఆన్సర్ ఇండియా, సౌదీ అరేబియా. ఈ విన్యాసాలు రాజస్థాన్ రాష్ట్రంలో మహజన్ విలేజ్లో జరిగాయి. విమానాల రద్దు, మార్గం మళ్లింపు వంటి సందర్భంలో ప్రయాణికుల నుంచి ఎటువంటి అభ్యర్థన లేకుండానే వారి సొమ్ము వాపస్ చేసేలా కొత్త నిబంధన తీసుకొచ్చిన దేశం? ఆన్సర్ అమెరికా. జస్ట్ ఏ మెర్సనరీ నోట్స్ ఫ్రమ్ మై లైఫ్ అండ్ కెరీర్ పుస్తక రచయిత ఎవరు? మాజీ RBI గవర్నర్ అయినటువంటి దూరి సుబ్బారావు ఈ పుస్తకాన్ని రచించడం జరిగింది. ఆసియా అండర్ 20 అథ్లెటిక్ ఛాంపియన్షిప్లో
తొలి రోజు స్వర్ణం సాధించిన దీపాంశు శర్మ ఏ క్రీడకు సంబంధించిన వాడు? ఆన్సర్ జావెలిన్ త్రో. జావెలిన్ త్రోకు సంబంధించిన దీపాంశు శర్మ ఆసియా అండర్-20 అథ్లెటిక్ ఛాంపియన్షిప్లో తొలి రోజు స్వర్ణం సాధించడం జరిగింది. ఆసియా అండర్-20 అథ్లెటిక్ ఛాంపియన్షిప్ గురించి కొన్ని ముఖ్యమైన పాయింట్స్ చూద్దాం. ఆసియా అండర్-20 అథ్లెటిక్ ఛాంపియన్షిప్ దుబాయ్లో జరిగింది. ఇండియా మొత్తం 7 గోల్డ్ మెడల్స్తో 11 సిల్వర్ మెడల్స్ మరియు 11 బ్రాంజ్ మెడల్స్తో 3వ స్థానంలో నిలిచింది. అదేవిధంగా చైనా మరియు జపాన్ 1, 2 స్థానాల్లో నిలిచాయి. ప్రపంచ మలేరియా దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు? ఆన్సర్ ఏప్రిల్ 25. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 25వ తేదీన ప్రపంచ మలేరియా దినోత్సవం జరుపుకుంటారు. అదేవిధంగా 2024 థీమ్ ఏమిటంటే యాక్సలరేటింగ్ ద ఫైట్ అగైనెస్ట్ మలేరియా ఫర్ ఏ మోర్ ఈక్విటబుల్ వరల్డ్. T20 ప్రపంచ కప్ టోర్నీ ప్రచారకర్తగా ఎవరిని నియమిస్తూ ఐసీసీ నిర్ణయం తీసుకుంది? ఆన్సర్ ఉసేన్ బోల్ట్. ఈయనతో పాటు యువరాజ్ సింగ్ను కూడా బ్రాండ్ అంబాసిడర్గా నియమిస్తూ ఐసీసీ నిర్ణయం తీసుకుంది. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్. T20 ప్రపంచ కప్ 2024 టోర్నీ వెస్టిండీస్ మరియు అమెరికాలలో నిర్వహించబడుతుంది. ఇండియన్ వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? ఆన్సర్ డాక్టర్ కృష్ణ ఎల్లా. IVMA 2010లో హైదరాబాద్ కేంద్రంగా ఏర్పాటు అయ్యింది. నెక్స్ట్ క్వశ్చన్. రీసెంట్గా ఆన్లైన్లో కొత్త కస్టమర్లను కొత్త క్రెడిట్ కార్డులను జారీ చేయొద్దని ఏ బ్యాంకు మీద RBI ఆంక్షలు విధించింది? ఆన్సర్ కోటక్ మహేంద్ర బ్యాంక్. పిటిషనర్లు మరియు అడ్వకేట్లు తమ కేసులకు సంబంధించిన అప్డేట్లు వ్యక్తిగతంగా మెసేజ్ రూపంలో పొందవచ్చు అని సుప్రీంకోర్టు పేర్కొంది. దీనికోసం ఏ సామాజిక మాధ్యమాన్ని ఉపయోగించవచ్చు? ఆన్సర్ వాట్సాప్. నెక్స్ట్ క్వశ్చన్. ప్రముఖ పత్రికా ఎడిటర్ అయినటువంటి వినయ్ వీర్ కన్నుమూశారు. ఇతను ఏ భాషా పత్రికకు ఎడిటర్గా పనిచేసేవాడు? ఆన్సర్ హిందీ. ప్రముఖ హిందీ పత్రిక అయినటువంటి హిందీ మిలాప్ ఎడిటర్గా పనిచేసేవాడు. కాశ్మీర్ లోయ నుండి పోటీ చేస్తున్న మొట్టమొదటి నాన్ లోకల్ వ్యక్తి అయిన బల్దేవ్ కుమార్ ఏ రాష్ట్రానికి చెందినవాడు? ఆన్సర్ పంజాబ్ వ్యక్తి. ఇంపార్టెంట్ పాయింట్స్. ఇతను స్వతంత్ర అభ్యర్థిగా అనంతనాగ్ రాజౌరి నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్నాడు. ఆగస్టు 2019లో ఆర్టికల్ 370ని రద్దు చేయడం వల్ల ఈ కేంద్రపాలిత ప్రాంతంలో బయట వ్యక్తుల ఎన్నికల్లో పోటీ చేసేందుకు మార్గం సుగమం అయ్యింది. ఇటీవల IREDAకు నవరత్న హోదా దక్కింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎన్ని నవరత్న హోదా కలిగిన PSUలు ఉన్నాయి? ఆన్సర్ 17 PSUలు. ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ లిమిటెడ్ IREDA వాజ్ established on 11th March of 1987 as a public limited government company under the Companies Act of 1956. ఈ IREDAను 1987 మార్చి 11న కంపెనీస్ యాక్ట్ 1956 కింద పబ్లిక్ సెక్టర్ కంపెనీగా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ప్రస్తుతం మన దేశంలో 17 నవరత్న కంపెనీలు, అదేవిధంగా 13 మహారత్న కంపెనీలు, 75 మినీ రత్న కంపెనీలు ఉన్నాయి. ఇటీవల ఆఫ్రికా దేశమైన కాంగోలో తొలిసారిగా మహిళా ప్రధానమంత్రిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ జుడిత్ సుమిన్వా. ఇక్కడ కాంగో గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం. కాంగో అధ్యక్షుడు ఎవరంటే ఫెలిక్స్ సిసికెడి. కాంగో రాజధాని కిన్సానా. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల ఇండోనేషియా నూతన అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? ఆన్సర్ ప్రభువో సుబియాంతో. అందరికీ బీమా పాలసీను అందుబాటులోకి తీసుకురావడంలో భాగంగా IRDAI ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఒక ప్రామాణిక పాలసీ బీమా విస్తార్ను అందుబాటులోకి తీసుకురానున్నది. బీమా విస్తార్ ముఖ్య ఉద్దేశం ఏమిటి? ఆన్సర్ జీవిత, ఆరోగ్య,
వ్యక్తిగత ప్రమాద ఆస్తి బీమా ఒకే పాలసీలోకి తీసుకురావడమే బీమా విస్తార్ ముఖ్య ఉద్దేశం. ఇంపార్టెంట్ పాయింట్స్: జీవిత బీమా పాలసీకి $820, ఆరోగ్య బీమాకు $500, వ్యక్తిగత ప్రమాద బీమాలకు $100, ఆస్తి బీమాకు $80 చొప్పున ప్రీమియం చెల్లించవలసి ఉంటుంది. భారత్ ఏ సంవత్సరం నాటికి 3వ అతిపెద్ద ఈ కామర్స్ మార్కెట్గా అవతరిస్తుందని ఇన్వెస్ట్ ఇండియా వెల్లడించింది? ఆన్సర్: 2030 నాటికి 3వ అతిపెద్ద ఈ కామర్స్ మార్కెట్గా అవతరిస్తుందని ఇన్వెస్ట్ ఇండియా వెల్లడించడం జరిగింది. ఇంపార్టెంట్ పాయింట్స్: భారత్ ఈ కామర్స్ మార్కెట్ విలువ 2030కి $325 బిలియన్ చేరుతుందని ఇన్వెస్ట్ ఇండియా వెల్లడించింది. ప్రస్తుతం భారత్లో 88.1 కోట్ల మంది ఇంటర్నెట్ యూజర్లు ఉన్నారు. 2025 నాటికి దేశంలోనే 87% ఇళ్లకు ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటుందని తెలిపింది. ఇటీవల ఏ దేశం సీతాదేవి ఆలయాన్ని నిర్మించి ఆ దేశ విజ్ఞప్తి మేరకు ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమం కోసం యూపీ సర్కార్ అయోధ్య నుంచి సరయూ జలాలను అక్కడికి పంపనున్నారు? ఆన్సర్: శ్రీలంక. కంటెంట్ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి, ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.